హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, నంబర్ రాంబాబు గారు ఏంటి కామెంట్స్ పెట్టారు, ఒక ట్విట్టర్లో ఒక చిన్న కామెంట్ పెట్టారు మన పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద. ఏంటి సార్, దాన్ని ఎలా చూడొచ్చండి? నేను ఆయనకి కొంచెం ఉన్మాద స్థితిలో ఉన్నాడు అంటే అలాగా జగన్మోహన్ రెడ్డి నెట్టేశాడు అన్నమాట. ఈ రథసారథి నువ్వేనరా, ఎందుకంటే ఇప్పుడు నీలాగా ట్వీట్లు చేసేవాడు కానీ నీలాగా మాట్లాడేవాడు కానీ ఎవడూ లేడు అని అంబటి రాంబాబుని కాస్త ముడ్డిగిల్లు వదిలేసినట్టుగా ఉంది. ఆయన కళ్ళు తాగిన కోదిలాగా ఈయనేమో బస్సు మన రోడ్డు ఎక్కాయట. ఎవరు? లోకేష్ బాబు. వాడు పైచో పప్పుగాడు అన్నాడు. మరి ఇప్పుడు ఇప్పటికైనా ఆయన మారకపోయినట్టు ఈయన పప్పుగాడు అంటే ఆయన నాంబోదుగాడు అంటే తప్పే ఉంది. పప్పుగాడు రోడ్డు ఎక్కాడు, బాబు ఏమో బస్సు ఎక్కాడు, దత్తపుత్రుడు లారీ ఎక్కాడని చెప్పేసి. కానీ ఈ ముగ్గురు ఏమెక్కినప్పటికి కూడా అధిష్టానం కుర్చీ అధిష్టానం ఎక్కలేరు అన్నాడన్నమాట. అంటే గవర్నమెంట్ ఫామ్ చేయలేరని ఆయన ఉద్దేశం కావచ్చు. అధిష్టానం ఎక్కడం ఏంటి? కుర్చీ ఎక్కలేరని చెప్పాలి, లేదా సింహాసనం ఎక్కలేరని చెప్పాలి, లేదా ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించలేరని చెప్పొచ్చు. కానీ సరే, మొత్తానికి ఏదో విధంగా పైత్యంగా మాట్లాడాడు. అంతవరకు మనం ఆయన్ని క్షమించవచ్చు. ఎవరో మాట్లాడించారు. అయితే ఇక్కడ లోకేష్ బాబు రోడ్డు ఎక్కిన తర్వాత ఫెయిల్ అయిపోలేదు నువ్వు వ్యంగ్యంగా మాట్లాడడానికి. రోడ్డు ఎక్కి దూసుకుపోతున్నాడు. రోడ్డు ఎక్కిన తర్వాత ప్రపంచం లోకేష్ని అర్థం చేసుకుంది, లోకేష్ ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. గనక ఆయన గురించి విమర్శించేటువంటి హక్కు లేదు. ఇప్పుడు నీ స్థాయి లోకేష్ బాబు స్థాయి కాదు. నువ్వేమైనా 1000 కిలోమీటర్లు నడిచావా? నువ్వేమైనా పాదయాత్ర చేసావా? ప్రజల సమస్యలు పట్టించుకున్నావా? కనుక నీకు ఆ స్థాయి లేదు, లోకేష్ బాబు స్థాయి లేదు. ఇకపోతే బస్సు యాత్ర ఇది తొలిసారి కాదు చేయడం. ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్ర చేయడం తొలిసారి కాదు. అవసరం వచ్చినప్పుడల్లా చేస్తుంటారు. ప్రజల్ని చైతన్యం చేస్తుంటాడు, ప్రశ్నిస్తుంటాడు, గవర్నమెంట్లో ఉన్న లోపాలు చెప్తుంటాడు, తాను వచ్చినట్టయితే ఏ విధంగా సరిదిద్దుతాడో చెప్తుంటాడు. మరి ఇవన్నీ ఉన్నాయి. కనుక ఆయన కూడా నువ్వు అనే అర్హత లేదు, అన్నా ఏం అసలు పట్టదు మాట. ఇకపోతే దత్తపుత్రుడు అంటావు. ఎవడికి దత్తపుత్రుడు? ఎవరు చెప్పాడు దత్తపుత్రుడు అని? మీరందరూ చెత్తపుత్రులా అయితే ఉత్తపుత్రులా, ఉత్తమ్ కుమారులా మీరు? అరే, అంటే మనిషిని ఎలాగ మానసికంగా దెబ్బతీయాలని చూసి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. కానీ జనసేన సైనికులందరూ పైగా పవన్ కళ్యాణ్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా చెప్పులు చూపిస్తున్నారు. పక్క నీకు చెప్పులు చూపించి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు. అది ఎందుకు దృష్టిలో పెట్టుకోవటం లేదు అంబటి రాంబాబు, అంబోతు రాంబాబు దృష్టిలో పెట్టుకోవటం లేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయం దగ్గరికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ మీరు రాజకీయ మేధావులు వీళ్ళందరూ ఆలోచించినటువంటిది ఏంటంటే ఏదో మామూలుగా వస్తాడు, ఏదో 10 సీట్లు తీసుకుంటాడు అనుకున్నారు తప్ప ఎంత ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తాడు, ఈ ప్రచారానికి ఇంత ఉధృతంగా రెస్పాన్స్ వస్తుందని ఆయన కూడా ముందు ఊహించలేదు. చూసేసరికి ఎక్కడ జనప్రపంచనం, లక్షలాది మంది జనం, రూపాయి ఖర్చు పెట్టకుండా లక్షలాది మంది జనం రావడం అంటే ఈసారి మనం నమ్మవచ్చు. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చి మీటింగ్కి హాజరవుతున్నారంటే వాళ్ళు రూపాయిని ఆశించకుండా వచ్చి ఓట్లు వేస్తారనే నమ్మకం నాకు కలుగుతుంది. తర్వాత జనసేన పార్టీలో మహిళలు ప్రధానంగా చోటు చేసుకున్నారన్నమాట. మహిళలందరూ కూడా మాకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే తను కష్టార్జితం డబ్బు ప్రజలకు పంచిపెడుతున్నాడు. రెండవది ఏంటంటే తనకు త్యాగం చేశాడు. ఇల్లు, వాకిలి, పెళ్ళి, పిల్లల్ని, తన పదవిని, తన ఉద్యోగాన్ని, అంటే తన వృత్తిని అన్నింటినీ కూడా త్యాగం చేసి ప్రజల కోసం ఎండనక వాననక రాత్రనక పగలనక రోడ్డు మీద తిరుగుతున్నాడు. కనుక మహిళలు సింపతి బాగా పొందాడు.
కనుక ఈ అంబటి రాంబాబు తాలూ ట్వీట్ ఎలాగ ఉపయోగపడుతుందంటే, ఒక పిచ్చివాడు వాగుడు ఏదో అపస్మారక స్థితిలో వాగుతుంటే చూసారా ఉన్మాది, అలాగా అలా చూస్తారు. కానీ ఈ ట్వీట్ని ఎవడు ట్వీట్ చేశారంటే గుండెల్ని కదిలించాలి, ఏదైనా పునాదులు కదిలించాలి, అలాగ ఉండాలి. కానీ ట్వీట్ ఏంటి అర్థం లేని ట్వీట్. ఎందుకని సార్ ఇప్పుడు వీళ్ళు మాత్రం ఎన్నెన్నో చాలా కామెంట్స్ చేస్తున్నారు వీళ్ళందరి మీద, వీళ్ళ మీద చేసిన కామెంట్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటారు వీళ్ళు? అంటే వాళ్ళకి అసలు ఏం లేదు. ఆంబోతు రాంబాబు అన్నప్పుడు కూడా బాధ లేదు. తర్వాత ఏమో వాడికి అసలు ఏం మంచి క్యారెక్టర్ ఉందా? ఎప్పుడైతే సంజన సుకన్య అన్నావో అప్పుడే రాజకీయ పార్టీల్లోంచి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీల నుంచి తొలగిపోయినట్టు లెక్క. నీతో కాంటెంపరీ హీరో ఒకడు ఉన్నాడు, అవంతి శ్రీనివాస్ అని చెప్పి. ఆయన కూడా ఒక అరగంట వచ్చి వెళ్ళిపోకూడదు అన్నాడు. ఆ దెబ్బతో ఆయన పదవిలోంచి పోయినట్టు అయిపోయింది కదా. దానికి జగన్మోహన్ రెడ్డి అవంతి శ్రీనివాసరావుని ఖాతరు చేయడు, అవంతి శ్రీనివాస్ ఏమో జగన్మోహన్ రెడ్డిని కూడా ఖాతరు చేయడు. ఎందుకంటే అవంతి శ్రీనివాస్ ఇండివిజువల్గా అంటే గెలిచేటువంటి అవకాశం ఉంది కనుక. నీకు ఒక గతి లేదు. నీకు ఇక గెలిచినట్టయితే పదవి వచ్చింది, ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకొని ఉండవలసిందే తప్ప నీకు ఇంకా వేరే మార్గం లేదు. నీకు ఇండివిజువల్ స్టేటస్ లేదు, ఇండివిజువల్గా పలుకుబడి లేదు. కనుక సత్యనపల్లిలో నేను ఎవడు నమ్మడు. తర్వాత నీకేం బాగా ఉమనైజరు నువ్వు, ఆడేది ఎక్కడుంటే అక్కడ ఉంటావు నువ్వు. అందుకే నువ్వు డ్యాన్సులు చేసావు. ఆ డ్యాన్సులు అందరూ విమర్శిస్తుంటారు, తప్పదు. నువ్వు ఉడుక్కుంటుంటే ఇంకా ఎక్కువ విమర్శిస్తుంటారు అన్నమాట. నువ్వు పార్టీకి ఏమైనా చేసావా? మరి ఇరిగేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత పోలవరం కనీసం ఒక అంగుళం కదిలిందా? మరి ఏ ఉద్దేశంతో, ఏ హోదాతో నువ్వు మాట్లాడతావు? ఏమి చేసావు కనుక మాట్లాడతావు? నీ ప్రజలకు నువ్వేం మేలు చేసావు కనుక మాట్లాడతావు? అందువల్ల ఈ మాటలకి క్రెడిబిలిటీ ఉంటుంది సరే కదా. నీ మాటలు విని, నీ ట్వీట్లు విని అందరూ నవ్వుకుంటున్నారు. నీ ట్వీట్లకి వాళ్ళు దూసుకుపోతున్నారు. అదే సమాధానం. కొత్తగా సమాధానం చెప్పేది ఏముంది? పవన్ కళ్యాణ్ చెప్పాలా, చంద్రబాబు నాయుడు చెప్పాలా, లోకేష్ చెప్పాలా? వాళ్ళు ఎక్కడైనా ఫెయిల్ అయితే నీ ట్వీట్కి అర్థం ఉంటుంది. వాళ్ళు దూసుకుపోతున్న వాళ్ళు చూసుకొని నువ్వేదో ట్వీట్లు చేస్తే నీ పనిలేని ఏదో అంటారు చూసారా, పిల్లి తలకాయ గొరిగాడని చెప్పేసి, అలాగుంటాయి ఈ ట్వీట్లు. మామూలుగా మనకి 2019 ఎలక్షన్స్ ముందర అంబట్రావు గారు కూతురు పెళ్ళయింది సార్. పెళ్ళి అయితే పవన్ కళ్యాణ్ గారిని పిలిస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అయినా కానీ ఎలా తిట్టబుద్ధి అవుతుంది సార్ అసలు వాళ్ళకి? ఎందుకని అలా మాట్లాడుతున్నారంట? అంటే అలాగే నడితే మరి పసుపు కుంగాలు ఇచ్చాడు, పట్టుచారు ఇచ్చాడు చిరంజీవి. మరి జోజోకి ఎలాంటి తిట్టబుద్ధి వేస్తుంది? అంటే నీతి నిజాయితీ ఏమి ఉండదంటారా సార్? అది నీతిలో ఫ్రెండ్షిప్ కానీ ఇప్పుడు ఎంతైనా కానీ, ఇప్పుడు ఎంత గొడవలు ఉన్నా ఏమున్నా కానీ ఒక ఇదిలో ఉన్నప్పుడు ఎందుకని అలా మాట్లాడుతున్నారంటారు? పిచ్చగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ. వాల్యూస్ లేవు అండి, నైతికత లేదు, అంటే విలువలు లేవు అన్నమాట. లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో ఎంత అటాచ్మెంట్ ఉంది. ఒక పక్క ఎవడు మన నాగబాబు గారు గుద్దు వదిలేశారు. ఈయన గుద్దాడు, ఆవిడ గుద్దింది. ఆ గుద్దడం ఒకళ్ళు గుద్దుకోవడం బాగా చూశారు జనాలు. అంత అటాచ్మెంట్తో ఉన్నోళ్ళు మరి ఈరోజు ఎలా నాగబాబును మాట్లాడుతుంది? ఎలా చిరంజీవి కూడా బ్రహ్మాండమైన రొమాన్స్ చేశాడు, ఇంటికి వస్తే బాగా ఆదరించాడు. మరి అలాంటి వాడు మాట్లాడడానికి ఎలాగా మనసొప్పుతుంది? పైగా పవన్ కళ్యాణ్ చూసినట్టయితే ఆయన సంపాదించింది కోట్ల రూపాయలు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఫ్యామిలీస్కి ఇచ్చాడు. ఆ కళ్ళ ముందు కనిపిస్తుండగా నువ్వు ప్రజల కోసం ఏం చేసావని అడిగిందంటే గుడ్డిదైనా ఉండాలి, చెవుడు ప్రపంచం అంటే ఏమిటి తెలియదే ఉండాలి, లేదా బ్లైండ్గా ఆడిపోసుకునే మనిషి అయినా ఉండాలి. అంతేగాని అలా ఎందుకు మాట్లాడుతుందంటే అర్థం లేదు. అమ్ముడుపోయారు వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసి డబ్బు తింటున్నారు, ఆయన హయాంలో డబ్బు సంపాదించుకున్నారు, ఆయన హయాంలో ప్రాపర్టీలు సంపాదించుకున్నారు. వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు మాట్లాడిస్తున్నాయి ఇప్పుడు. సార్ ఇప్పుడు కేవలం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయడానికే అంతే దూషణలు చేస్తున్నారంటారా? జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో మసలుకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తే కానీ అక్కడ ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూ కనుసన్నల్లో ఉంటారండి. ఆయన ఒకవేళ ఒకరోజు కానీ
మన తెలుగుదేశం పార్టీని తిట్టకుండా ఉంటే మీరేం చేస్తున్నారు? గాడిదను కాస్తున్నారా? చంద్రబాబు నాయుడు తిట్టాలి కదా, పవన్ కళ్యాణ్ తిట్టాలి కదా అని ఇలాగా ఆయన ముందు బయటికే మాడాలి. వాళ్ళకేమో జీవితం మీద విరక్తి పుట్టాలి. ఆయన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం మానేయాలి. ఇది ఆయన తాలూకు లక్ష్యం. ఆయన లక్ష్యాన్ని తగ్గట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. ఆయన ఎక్స్పెక్టేషన్ మించి వీళ్ళు తిట్టాలి. అది సార్ ఎందుకని ఇరిగేషన్ గురించి మాట్లాడట్లేదు, పోలవరం గురించి ఎందుకని మాట్లాడట్లేదు సార్ ఈయన? తెలీదు దానికి. ఇరిగేషన్లో కనీసం ఎప్పుడన్నా వెళ్ళారంటారా? పోలవరం వెళ్ళి చూసి ఎలా చేయాలి, ఒక ప్లానింగ్ పద్ధతి ఏమన్నా ఉందంటారా? లేదండి. ప్లానింగ్ బడ్జెట్ ఉంటాయి కదా, బడ్జెట్ అక్కడికి వెళ్ళడం డబ్బులు దండగా. ఎందుకంటే ప్లానింగ్ ఏమి లేదండి. ప్రజల డబ్బే కదా. జగన్మోహన్ రెడ్డి పరిపాలనని నాశనం చేశాడండి. ఎలాగంటే ఇప్పుడు ఆంధ్రదేశంలో గవర్నెన్స్ అంటే ఇక ఆంధ్రదేశంలోని కాదు, ఏ రాష్ట్రంలో కూడా గవర్నెన్స్ ఎలాగ ఉండాలంటే మనకి ఆర్థిక వనరులు మూలాల్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక కుటుంబంలో కూడా మీ మూలాల్ని పెంచుకుంటూ వెళ్ళాలి. కుటుంబం అంతా ఒక ఎత్తు, ఒక 5 ఎకరాల భూమి కొన్నారనుకోండి, అది మీకు నిలబెడుతుంది. మీకు అర్థమైందా? అదే 2 బిల్డింగ్లు కొన్నారనుకోండి టౌన్లోను, మీరు కష్టపడినప్పుడు ఆ బిల్డింగులు కొన్నప్పుడేమో 50 లక్షలు, తర్వాత ఏమో 2 కోట్లు అయిపోతాయి. ఆర్థిక మూలాలు అంటారు ఇవన్నీ, ఫిక్స్డ్ అసెట్స్. 5 ఎకరాలు కొన్నారనుకోండి, కొన్నప్పుడేమో 25 లక్షలు, అది మరి తర్వాత ఏమో 5 25 కోట్లు ఆర్థిక మూలాలు. అలాంటి ఆర్థిక మూలాలని పెంచుకోవడం అన్నది చంద్రబాబు నాయుడికి అలవాటు. అంటే సంపదని సృష్టించాలి. ఈయన అలా కాకుండా ఉన్నదంతా పనిచేసి నీకు 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 అని చెప్పి, అంటే మొత్తం ఉన్న దాంట్లో మొత్తం 4 భాగాలు చేస్తున్నాడండి. ఒక భాగం పంచుతున్నాడు, ఒక భాగం మినిస్టర్లు అందరూ పంచుతున్నాడు, 2 భాగాలు తను ఉంచుకుంటున్నాడు అండి. మరి ఎప్పుడు డెవలప్ అవుతుంది? అందువల్ల డెఫినెట్గా దీనిలో ఉన్నటువంటి పెద్ద మేజర్ ఫాల్ట్ ఏంటంటే ఆయన గవర్నెన్స్ తెలీదు, ఎడ్యుకేషన్ తెలీదు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ తాలూకు మొత్తం ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారు. పరిశ్రమలు రావడం లేదు, అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ అయిపోతుంది. ఉన్నవాళ్ళేమో ఈ వాలంటీర్స్ అనే పేరుతో ఉన్న వాళ్ళందరూ కార్యకర్తలు. కాదంటే కార్యకర్తలకి డబ్బులు ఇచ్చేవారు కాదు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నారన్నమాట. కార్యకర్తలు వాళ్ళు ఇష్టమైతే ప్రచారం చేసేవాళ్ళు, ఇష్టం లేకపోతే ప్రచారం చేయడం మానేసేవారు. ఇది అలా కాదు కదా, వాలంటీర్లకి అదే పని, ప్రచారం చేయడమే పని. తర్వాత వాలంటీర్లో ఉన్న ప్రమాదం ఏంటంటే తెల్లారుజామునేమో ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. ఒక విధవ ఉందనుకోండి, ఒక వితంతు ఉందనుకోండి, వాళ్ళు చాలామంది దెబ్బతింటున్నారు. ఎందుకంటే తెల్లారుజాము 4 గంటలకి 5 గంటలకు వెళ్ళిపోయి తలుపు కొడితే ఏం చేస్తాం? తలుపు తీశారనుకోండి, వాళ్ళు చాలామంది అత్యాచారాలకు గురైపోతున్నారు ఈరోజు. చాలామంది మాట. అరే 5 గంటల తలుపు తీయడం ఏంటండి? వాళ్ళ ఆస్తి ఏంటంటే పెన్షన్ ఇస్తున్నారేమో నా ఆస్తి తీస్తారు, తలుపు వేసే నీకు పెన్షన్ కావాలంటే ఏదో మాట్లాడుతున్నారన్నమాట. అలాగా చాలామంది దెబ్బతినేస్తున్నారు. పోనీ మామూలుగా అత్యాచారం చేసి వదిలేస్తున్నారా? హత్యలు చేస్తున్నారు, మెల్ల బంగారం ఉంటే తీసేసుకున్నారు. ఇలాగా చాలా అనర్థాలకి దారితీసే పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది ఏంటి సార్ ఈసారి ప్రభుత్వం వస్తుందంటారు? అసలు బుద్ధి ఉంటే రాకూడదు, బుద్ధి ఉంటే రాకూడదండి. ఏదైనా సంస్కరణ చేసుకునే ఉద్దేశం వాళ్ళకు ఉంటే రాకూడదు. ఎందుకని సార్ ఇప్పుడు మామూలుగా వీళ్ళు చెప్పడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ 170 175 అనడం కానీ ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? లేదు, వీళ్ళు సర్వే చేయించుకున్నారండి, అంతే. సర్వే చేయించుకున్నారు, ఏదో మైండ్ గేమ్ కోసం అన్నమాట. అంటే ఈ సర్వే ప్రకారంగా అయితే మరి జనసేన పార్టీ అసలు మాట్లాడకూడదు, ఏమో 0 కదా, మాట్లాడకూడదు అన్నమాట. మరి ఇప్పుడు జనసేన పార్టీ గెలుస్తుందంటున్నారు ప్రజలు. అంత తేడా వస్తుందా? ఇప్పుడు 0 సర్వేలో రాదు కదా, కనీసం ఏ 10 5 వస్తాయి కదా కనీసం. రాకుండా 0 వచ్చిందంటే ఇది వాళ్ళ సొంత సర్వే అని అర్థమవుతుంది మనకి. అది ఏంటి సార్ ఇప్పుడు మామూలుగా ఎందుకని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీస్ ఇప్పుడు ఎలా అన్నా వైసీపీ ప్రభుత్వం ఎలా అన్నా కంపెనీలు తీసుకురాలేదు, ఎందుకని ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీలు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటారు వెనక్కి? ఉన్న కంపెనీ అంటే కంపెనీలకి రాయితీలు ఇవ్వారండి. కొత్తగా మీరు ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు అంటే మీరు వాళ్ళకి కొత్త, వాళ్ళకి మీరు కొత్త. కంపెనీలు వచ్చారు, మీరే కంపెనీ పెడుతున్నా అనుకున్నారు, వాళ్ళకి రాయితీలు కొన్ని ఇవ్వాలి కదా.
ల్యాండ్ రాయితీ ఇవ్వాలి, కరెంట్ రాయితీ ఇవ్వాలి, మెన్న కూడా రాయితీ ఇన్ ది సెన్స్ మెన్న ఏంటంటే బయట నుంచి తెచ్చుకునే అవకాశం ఇవ్వాలి. వీడు ఏం చెప్పాడు, 70 మందికి మన వాళ్ళకే ఇవ్వమని చెప్పాడు. అంటే పొమ్మని లేక పొగపెట్టడం అన్నమాట. 70 మంది మనకి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్నారా మనకి? అంత లేరు కదా. సత్యనాథ లేదా అన్నాడు కదా, మనకి మెన్న అయితే ఉన్నారు కానీ వాళ్ళకి స్కిల్స్ లేవని చెప్పారు కదా. మా వాళ్ళని 70 మందిని పెట్టుకోమంటే ఎక్కడ పెట్టుకుంటాడు 70 మందిని? అదేమో ల్యాండ్కి ఇప్పుడున్నటువంటి రేట్ ఏదో ఇవ్వమంటే ఎక్కడ ఇస్తాడు? వాడు సబ్సిడీ రేట్ కావాలి. అందుకే పరిశ్రమలు పోతున్నాయి. కరెంటు సబ్సిడీ కావాలండి వాళ్ళకి కమర్షియల్గానే. కరెంటు సబ్సిడీ లేకపోతే వాడు ఎక్కడ మొత్తం వాళ్ళు కమర్షియల్గా ట్యాక్స్ వేసినట్టు ఎక్కడ కడతాడు వాడు? కట్టాడు కొన్నాళ్ళ పాటు. అవన్నీ పరిపాలకుడికే తెలుస్తుందండి. అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అది కాకుండా అండర్స్టాండింగ్ లేకుండా వచ్చి దిగిపోండి అంటే ఎవరు దిగిపోతాడండి? మనమే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్టయితే మనం ముందు ఏదో వాడికి అనుకూలంగా ఉండేలా కదా మనం ఇస్తాం. ఒక ఆఫీస్ అంటే సరే 25,000 రూపాయలు ఇవ్వయ్యే బాబు అంటాము, నీ కరెంట్ నువ్వు కట్టుకో అంటాము, అంతే కదా. ఒకసారి 50,000 మన టార్గెట్ కావచ్చు. 50,000 ఎప్పుడు? వాడు కమర్షియల్గా బాగున్నప్పుడు చెప్పాలి, మా ట్యాక్స్ పెరుగుతుంది అయ్యా, మొదటి 25,000 ఇచ్చావు కరెక్ట్, కానీ ఇప్పుడు 50,000 కావాలంటే వాడు కమర్షియల్గా బాగున్నప్పుడు చేస్తారు. కానీ అదేం లేకుండా ముందే స్టార్టింగ్ అంటే మళ్ళీ లులు మాల్ ఎందుకు వెళ్ళిపోయింది? బెంగళూరు వెళ్ళిపోయి ఇప్పుడు లులు మాల్ స్టార్ట్ అయిపోయింది. 10,000 మంది పనిచేస్తున్నారు అక్కడ. 5 కిలోమీటర్ల మేరకు లులు మాల్ విస్తీర్ణం. అందువల్ల వీళ్ళు పరిశ్రమల్ని నిలబెట్టుకోలేకపోతాం. పరిశ్రమలతో అరే వరల్డ్ సమ్మిట్కి వెళ్ళి ఆవిడ ఒక ప్రశ్న వేస్తే ఇటు గిర్రమోహం వేసి నవ్వాడు. దట్ విల్ డిస్కస్ అన్నాడు, అంతే. నవ్వుకున్నారు అందరూ. అయ్యే దీనికి ఏం చేస్తామంటే మాట్లాడదాం అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. అంటే మరి ఇట్లాంటి వాడు ప్రపంచంలో వెళ్ళిపోయి ప్రపంచం వరల్డ్ ట్రేడ్ని తన వైపు ఎలా తిప్పుకుంటాడు? అది సమస్య. అందువల్ల ఈ బాధలు. మొన్న వైజాగ్ వచ్చి సమిట్ పెట్టారు సార్, అన్ని కంపెనీలు వచ్చి. అది నిజమే అంటారా సార్? ఎంతవరకు నిజం అంటారు అది? లేదండి, ఫోర్స్డ్ సమిట్ అండి అది. ఫోర్స్డ్ సమిట్, ఫోర్స్డ్ క్యాలిక్యులేషను. దాని తర్వాత ఇది అమర్నాథ్ని అడిగారు కదా. అమర్నాథ్ని అడిగితే మీరు పరిశ్రమలు ఏమైనా తెచ్చారంటే కోడిగుడ్లు అన్నాడు. అందుకే ఆయన పేరు కోడిగుడ్లు మంత్రి అయిపోయాడు. కోడిగుడ్లు తెచ్చాము, తాటిసాన తెచ్చాము, నిమ్మకాయలు తెచ్చాము అన్నాడు అన్నమాట. అలాగే ఎందుకంటే పరిశ్రమలు అంటే అవగాహన లేని వాళ్ళందరూ మాట్లాడితే అలాగే ఉంటుంది బాబు. సార్ ఇప్పుడు మన తిరుపతి జోలికి వస్తే ఏదో పులులు అటాక్ చేస్తుంటే ప్రజల మీద ఈతకర్రలు ఇస్తానని అంటున్నారు సార్. ఎంతవరకు అది హాస్యాస్పదం ఉంటుంది. అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు. తర్వాత నాకు పెద్ద ఆశ్చర్యం ఏంటంటే టూరిజం మినిస్టర్ అయినటువంటి రోజా గారు దీని మీద స్పందించకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే టూరిజం మినిస్టర్ అంటే మనకి ఉన్న టూరిజంలో నెంబర్ 1 తిరుపతే కదా. అంటే ఆ యాత్రికులకి ఎట్లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారో చెప్పవలసిన బాధ్యత ఉంది కదా. భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎవరైనా మొక్కుంటారండి, ఆల్మోస్ట్ ఆల్ ఒక 40% వరకు కాలినడకనే వెళ్తున్నారు. ఇప్పుడు 2 రకాల మాట. అయ్యప్ప స్వామి గుడికి వెళ్తున్నారు కదా, కాలినడకన వెళ్తున్నారు కదా, వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుందని కాలినడకన వెళ్తున్నారు అన్నమాట. ఇది కూడా ఏం చేస్తున్నారంటే తిరుపతి కూడా కాలినడకన వెళ్ళినట్టయితే ఆ హెర్బల్స్ ఇవన్నీ తగులుతాయి గాలి అనే ఉద్దేశంతో చాలామంది మొక్కుంటున్నారు. ఆ స్వామి కూడా అంటే కొండ ఎక్కిన ఒక గంట సేపే వాళ్ళకి బాధ ఉంటుంది. తర్వాత మిగతా 3-4 గంటలు కూడా రైమంటూ దూసుకుపోతారు. మరి ఏదో శక్తి వాళ్ళని ఆవహిస్తుంది, కొండెక్కిపోతారు అన్నమాట. ఇది అనుభవంలో ఉన్నది. మరి ఇప్పుడు కొండెక్కుతామని మొక్కున్న వాళ్ళందరికీ కూడా పెద్ద ప్రతిబంధకం కదా, భయభ్రాంతులు అయిపోతున్నారు కదా. ఎలా మనుషులను చంపి తినేస్తున్నట్టయితే దానికి కారణం ఏమిటి? ఆలోచించాలి కదా, చెప్పాలి కదా, వాళ్ళు ప్రజలకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా. ఈ కారణం చేత ఉందమ్మా, ఇక ముందు ఎలా జరగదని చెప్పాలి కదా. ఎవరు చెప్పకుండా బిత్తిరి కర్ర ఇచ్చి ఆ కర్రతో కొట్టేయండి పుల్లు అంటే ఎలా కొట్టేస్తారు? వీళ్ళైన ఫైటింగ్ నేర్చుకున్నారా? భక్తులు ఓ పక్క నుంచి గోవిందా 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 అని అరవగలరు, కానీ కర్రతో కర్రసామం చేయలేరు కదా. పైగా కర్రలు ఉంటే వాళ్ళకి ఏమైనా గొడవలు వచ్చినట్టే తలకాయలు పగులుతాయి.
అంతే కదా, కర్రలు తీసుకెళ్తున్నారు, ఒకరికి ఒకరికి మాట పడకపోయినట్టు ఏం చేస్తారు, కర్రలతో కొట్టుకుంటే తలకాయలు పగులుతాయి అన్నమాట. ఆ ప్రమాదం కూడా ఉంది. అందువలన ఇక్కడ ఎవరు గవర్నమెంట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా స్పందించాడా? అదే హిందువు అయితే స్పందించడు. అదే హిందువు అయితే ఏదో అపచారం జరిగిందమ్మా, ఏదో అనుకోకుండా ఈ బిడ్డ ఇలా అయిపోయిందని ఆ బిడ్డకి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి క్షమాపణలు చెప్పి మిగతా భక్తులందరికీ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందా లేదా? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. కాదు సార్, ఈ బాధ్యత వీళ్ళే తీసుకోమంటున్నారు కదా సార్, కర్రలతో కొట్టమని. అదేనండి, ఇప్పుడు ప్రజలకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆయన హిందువు అయినట్టు ఆ దేవాలయానికి చెడ్డ పేరు కదండి. ఇలాగా అంటే దేవాలయంకి అసలు మనుషులు రాకుండా చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఆ హిందుత్వం మీదేమో పూర్తిగా నమ్మకం సన్నగిల్లి క్రిస్టియానిటీని పెంచుకుందాం అనుకుంటున్నారా? అసలు మీ భావన ఏమిటి? అంతే కదా, రాను హిందుత్వం మీదేమో హిందూ దైవంలో నెంబర్ 1 ఎవరంటే తిరుపతి దేవుడు. ఆయన మీదేమో నమ్మకం సన్నగిలిపోయి మామూలుగా ఏదో ఇతర దేవుడిని తలుచుకోవాలన్న మీ అభిప్రాయం నాకేం అర్థం కావటం లేదు ఈ విషయంలోనూ. మీ తాలూకు ఇష్టం వచ్చినట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఆ వైసీపీ తాలూకు జెండా కలర్ ఏమో గుడి మీద వచ్చేలాగా వేస్తున్నారు. అడిగేవాడు ఎవడు లేడా? జెండా రంగేసుకోవడం ఏంటి? తిరుమలలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎందుకు? ప్రచార కార్యక్రమాలు ఎందుకు? అందువలన ఇది చాలా అస్తవ్యస్తంగా ఉంది. అడిగేవాడు ఎవడు లేకపోతున్నాడు. ఈ పాలక మండలి అంటే ఏమిటి? పాలక మండలిలో మంచి అంటే ఒక ఒక ఆదర్శనీయమైనటువంటి సలహాలు ఇవ్వాలి, 10 మందికి ఉపయోగపడే సలహాలు ఇవ్వాలి. కానీ ఆ పాలక మండలి అందరూ కూడా అక్కడ ఎస్ బాస్ అనేటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం సలహాలు ఇస్తారు? వాళ్ళ దయాధర్మాల మీదేమో నియమించబడ్డారు. వాళ్ళ దయ కోసం, వాళ్ళ ప్రాపకం కోసం ఎదురు చూస్తున్నవాడు వీడికి ఏం సలహాలు ఇస్తారండి? హిందుత్వం మంట కలిసిపోయిన నోరు మూసుకుని ఊరుకుంటారు. అందరూ చెప్తూనే ఉన్నారు అన్యమతస్థులు దీనిలో పనిచేస్తున్నారని. వీళ్ళు ఒక ప్రశ్న వేయగలుగుతున్నారా? ఒక వ్యక్తిని తీసేయగలుగుతున్నారా? అందువల్ల ఇది చాలా దారుణం అండి. ప్రజలు తిరుగుబాటు చేయాలి. ప్రజలు తిరుగుబాటులోంచే ఒక చక్కని ఫలితాలు వస్తాయి. కానీ ప్రజలు నెమ్మకు నీరెత్తినట్టు ఇది మాది కాదనుకుంటే ఎలాగ ఉంటుంది? ఇలాగే ఉంటుంది మాట. సార్, ఎందుకని ఒక పరిస్థితి, ఒక సిచ్యువేషన్ అయినప్పుడు దాని గురించి మాట్లాడడానికి ఒక నలుగురు దగ్గర సలహా తీసుకుని ప్రజలకి ఇలా చెప్తే ఎలా ఉంటుందో ఏంటో కూర్చుని వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడుకుని దాన్ని బట్టి బయటకు వచ్చి వివరణ ఇస్తారు సార్. అది కాకుండా వీళ్ళు సొంతంగా వీళ్ళు చెప్పేసి కర్రలు ఇస్తాము మీరు కొట్టండి దగ్గరికి వస్తే అంటే ప్రజలు ఇవన్నీ చూసి ఏమనుకుంటారు సార్? పిచ్చోళ్ళు అనుకుంటారండి. పిచ్చోళ్ళు అనుకుంటున్నా జనాలతో అనుకుంటారండి. కర్రలు ఇస్తామని ఎవరు చెప్పాడు? చైర్మన్ చెప్పాడు. చైర్మన్కి ఎవరు చెప్పాడు? పాలక మండలి చెప్పలేదు. ఎవడో తలమాసినోడు చెప్పినట్టయితే ఈ వెనక తలకాయ లేకుండా ఆలోచించి వెంటనే కర్రలను ఎంతమంది నవ్వుకుంటారండి? కిందనేమో 20 రూపాయలు తీసుకొని కర్ర ఇస్తారట, పైకి వెళ్ళిపోయి కర్ర మళ్ళీ ఇచ్చేయాలట. అంటే ఇక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళడానికి రెంటు 20 రూపాయలు. అది కూడా దోచేస్తున్నారా సార్? అది కూడా వసూలు చేస్తున్నారు. ఆ కర్రను అక్కడ వసూలు చేసేస్తారన్నమాట. ఆ కర్ర ఇచ్చే సరిగ్గా దారికి అడ్డంగా కూర్చుంటారు కర్ర కోసం. మామూలుగా ఇప్పుడు వీళ్ళు కర్రలు ఇస్తున్నారు కదా సార్, తిరిగి వాళ్ళనే కొడతారేమో చూడండి, పుల్లులు కాదు. అంతే కదా మరి. ఇప్పుడు ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అంటారా? కర్రలు పట్టుకు అంటే ఏముందంటే ఒక హాస్యాస్పదం అయిపోయిందండి. దేవుడు అంటే మనకి అంతకుముందు తిరుపతి ఆ కొండెక్కుతున్నప్పుడు కానీ కొండ మీదకి వెళ్ళినప్పుడు కానీ మనకి ఏంటంటే సాక్షాత్తు దేవుణ్ణి చూస్తున్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అది పోయిందండి. కమర్షియల్గా దేవుడి దగ్గర నుంచి ఆదాయం రాబట్టుకుంటున్న ఫీలింగ్ ఉంది. దేవుడి తాలూకు డబ్బులు ముట్టుకోవడాలంటే ఎంత భయం అండి. మరి దేవుడి తాలూకు డబ్బులు యథేచ్ఛగా వాడేసుకుంటారు. ప్రభుత్వానికి ఇప్పుడు గవర్నమెంట్ వాడేసుకుంటుంది. అవును సార్. అలాగే గుళ్ళోను ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయండి, ఎన్ని బ్లాక్ మార్కెటింగ్లు జరుగుతున్నాయండి. ఇప్పుడు లక్షవారం వచ్చిందంటే జిలేబీ ఒక బ్లాక్లో అమ్ముతారండి. తెలుసా మీకు? లక్షవారం నాడు జిలేబీ ప్రసాదం ఉంటుంది. మీకు ఇండియాలో ఎక్కడ కూడా అంత మంచి ప్రసాదం దొరకదు, ఇంత జిలేబీ ఉంటుంది. ఆ జిలేబీ యాక్చువల్గా దాని కాస్ట్ 50 రూపాయలు. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినా అది రాదు. ముందుగా ఎవరు VVIPలకి వాళ్ళకి మాత్రమే ఇస్తారు.
అందరికీ ఇవ్వరన్నమాట. అయిపోతాయి, ముందుగా అయిపోతాయి. ఒక వారం రోజులు ముందుగాంచి ప్లాన్ చేసుకుని ఆ జిలేబీ చెప్తే కానీ రాదు. మరి ఇలాంటి దొంగతనాలుగా ప్రసాదాల మీద బతికేస్తున్నారండి చాలామంది. ప్రసాదాలు బ్లాకులో అమ్ముకొని బతికేస్తున్నారు. అర్థమైందా? దర్శనాలు బ్లాకులో అమ్ముకొని బతికేస్తున్నారు. రూములు బ్లాకులో అమ్ముకొని బతికేస్తున్నారు. ఇంత అవినీతి కార్యక్రమం. రూములండి, మీ రూమ్ కావాలంటే దొరకదు. ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే దొరికేస్తుంది. ఎందుకని సార్ ఇలా ఎందుకని మరి ఇంత అంతే, దారుణంగా డబ్బులు సంపాదన మార్గం అంతే. అయ్యా, మీ పార్టీ కోసం మేము ఎంతో శ్రమపడ్డాము, ఆర్థికంగా వెనకబడిపోయాము. తమరు దయచేసి మాకేదో డబ్బులు వచ్చే మార్గం చూపిస్తే మేము బతుకుతాం, లేకపోతే బతకలేమంటారు. వాళ్ళు తెలుసు కదా ఎలా మొరపెట్టుకోవాలో. వాళ్ళు కాలు పట్టగానే కరిగిపోతారన్నమాట. ఏ పద్మావతి గెస్ట్ హౌస్లోనో శ్రీవారు కూర్చున్నట్టయితే ముఖ్యమంత్రి గారు వాళ్ళ కాళ్ళ మీద పడతారన్నమాట. సరే, నువ్వు రోజుకో 10 దర్శనాలు, అదే 20 దర్శనాలు ఇచ్చుకో, అంతవరకు అంతకంటే ఎక్కువ వెళ్ళొద్దు. అంటే 20 దర్శనాలు తక్కువ, 20,000 వస్తాయి. అర్థమైందా? రోజు 20,000 అంటే నెలకి ఎంత అయిపోతుంది? అంటే కనీసం చెప్తున్నాను అనమాట. రోజు ఎలాంటి వాళ్ళు దర్శనం ఇప్పించినట్టయితే 1,00,000 రూపాయలు 50,000 తీసుకుంటుంది. అవునండి, ఇప్పుడు అలా ఉంది వ్యాపారం, అలాగుంది. రూములు ఇప్పించినట్టయితే 10 రూములు నీకు శాంక్షను, 10 రూములకి 15 తీసుకోండి, 5,000 అయిపోతున్నాయి కదా. లేకపోతే చిన్న ఇంకా కొంచెం బాగా డబ్బున్నోళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా 4 గజాల్లో, 4 కాదు 2 గజాల్లో షాప్ పెట్టుకుంటానయ్యా, ఏదో మీరు కొంచెం చైర్మన్ గారికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పినట్టయితే, నేను విన్నానండి, నేను చూసా. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పినట్టయితే 2 గజాలు చాలు మాకు అంటే, ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పి చైర్మన్తో చెప్పి ఓ 2 గజాలు ఏ మూలని దుకాణం పెట్టుకున్నా బంగారం అంతే. ఇక్కడ ఎప్పుడు కిటకిటలు ఆడిపోద్ది కదా, ఆ టిఫిన్ సెంటర్ కానీ ఏ సెంటర్ కానీ. చాలు, అయిపోయింది. లక్షలు కోట్లు గడించేస్తున్నారు ఈ రోజున అక్కడ. అంటే తిరుపతిలో యాక్చువల్గా ఎంత వ్యాపారం చేయొచ్చా? వాడు అవినీతి పరులు కనుక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ చైర్మన్లు కానీ వ్యాపారం చేస్తున్నారు. దానికి డబ్బులు అవసరం లేదు, ఫ్రీగా ఇవ్వాలి. మరి ఫ్రీగా ఇచ్చే రోజులు పోయినాయి, డబ్బులు తీసుకొని ఇస్తున్నారు. అలాగే ప్రసాదాలు కూడా బ్లాక్లో అమ్ముకునే రోజులు వచ్చాయి. మరి ఎప్పుడు భగవంతుడు తీక్షణంగా చూస్తాడో, ఎప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుందో తెలియదు. కానీ అందాక ఈ అరాచకాలు కొనసాగవలసింది. తిరుపతి ఇన్సిడెంట్ అయ్యాక ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదండి సార్? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎక్కడుందండి? ఆయనకి ఎలక్షన్ అంటే సంవత్సరం ముందు కాచి నిద్ర పట్టడం లేదు, ఎలక్షన్ ఆలోచనలే తప్ప ఇంకేమి లేవు. అసలు ముందు జనసేన పార్టీ ఈయన పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అసలు ఆలోచనలు పూర్తిగా వెర్రెక్కిపోతున్నాడు అన్నమాట. అంటే రాష్ట్రంలో ఏం జరిగినా పట్టించుకోరంటారా సార్? రాష్ట్రంలో ఏం జరిగినా ఎప్పుడో పట్టించుకోలేదు. ఆ తాడేపల్లి ప్యాలెస్ ఉన్నాడు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఉండి మొత్తానికి ఏంటంటే అక్కడ దరిదాపుల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ ఎక్వైర్ చేశాడు. ఇప్పుడు రేపు నవంబర్ నుంచి ఇక్కడ వైజాగ్లో ఉంటాడు. అదే కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వైజాగ్లో ఋషికొండలో ఉంటాడన్నమాట. చల్లటి గాలి, చెట్లు, తర్వాత ఏమో ఎర్రమడి చేపలు, దూరానేమో సముద్రం కెరటాలు, ఈ ప్రకృతిని ఆనందిస్తూ దేవుళ్ళ వారు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారన్నమాట. అది సార్, నాకు మామూలుగా ఒక డౌట్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అన్న మాట్లాడితే పొద్దున్న లెగిస్తే మొత్తం అందరూ వచ్చేస్తారు సార్ ప్రెస్ మీట్లకి. మొత్తం ఒక ఛానల్ పెట్టుకుని, సాక్షి ఏదో ఒకటి పెట్టుకుని వచ్చి ఇంకెష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మొన్న తిరుపతిలో అయిన ఇన్సిడెంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు సార్? ఓన్లీ ఆ తిరుపతి చైర్మన్ వరకే మాట్లాడారు తప్ప ఎవరూ మాట్లాడలేదు. అవసరం లేదండి. రోజే మాట్లాడలేదు కదా. అవును సార్, రోజా మాట్లాడాలి, ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా రోజా ముఖ్యమంత్రి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వీళ్ళు నలుగురికి తప్పదు. అందువలన వాళ్ళు నలుగురు సంబంధిత నలుగురు కూడా అసలు రెక్కలెస్గా, అసలు బాధ్యతారాహిత్యంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకెవరు మాట్లాడతారు? మిగతా వాళ్ళు అంబటి రాంబాబును ఇంకెవరికి వీళ్ళకి ఏమవసరం అండి? పేరు నాని వీరికి ఏమవసరం? మాట్లాడిన చిచ్చి అవసరం పోంటారు. అది అన్నిటికీ మాట్లాడమేనా వీళ్ళు? ఆ పేరు నాని ఏంటి ఊరికైనా ఎక్కడుందో ఉక్కు రసం, సాటి కులస్తులనే చూడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి తనను తాను తక్కువ చేసుకుంటున్నాడు పేరు నాని. అది ఒరే పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతున్నారు. ఏంటి సార్ దాన్ని ఎలా చూడొచ్చు? ఒరే పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతున్నాడు పేరు నేను నాని. అదే ఇప్పుడు
తేనా పేరు నాని కూడా ఆ సామాజిక వర్గమే కదా. ఆ సామాజిక వర్గాన్ని తనంతలు తనే తక్కువ చేయడం ఎంతవరకు సమంజసం అంటున్నాను నేను. ఇప్పుడు లేదా మాట్లాడడం ఇష్టం లేకపోతే మానేయాలి, కానీ అదేం బుద్ధి ఉన్నాడా? రేపు పొద్దున సామాజిక వర్గం మనుషులందరూ ఏమంటారు, పేరు నాన్ని ఏమిరా నీచుడా నువ్వు అనవసరం. మన కులంలో ఒకటి పైకి వస్తున్నట్టయితే మనం ఎంకరేజ్ చేయాలి ఇష్టమైతే, లేకపోతే సైలెంట్గా ఊరుకోవాలి. అంతేగాని ఇలాగ నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్టా? నీ మొహం ఎవడు చూస్తాడప్పుడు, నిన్ను ఎవడు ఖాతరు చేస్తాడు, నిన్ను ఎవడు ఆదుకుంటున్నట్టు ఏం చెప్తాడు సమాధానం? అందువల్ల లేదు, వీళ్ళ ధోరణి బాగలేదండి. అది మామూలుగా ఇప్పుడు ఒక మంత్రి పదవి ఇస్తుంటే వాళ్ళలో అవగాహన కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి కానీ దీన్ని బట్టి ఇస్తారు సార్. చంద్రబాబు నాయుడు గారు అలానే ఇచ్చేవారు మంత్రి పదవులు. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన మంత్రులకి ఏమన్నా అవగాహన ఉందని ఇచ్చి ఉంటారా, లేకపోతే ఏదో ఇచ్చేవాళ్ళే మంత్రి పదవి అని చెప్పేసి అలా ఇచ్చేసారంటారు? సార్, ఈ మంత్రుల్లో ఎవరైనా రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అంటే చదివారండి వీళ్ళు చదవకుండా ఏ మంత్రులు అండి? ఎవరికైనా అవగాహన ఉందా? ఎవరికి అవగాహన లేదు. ఇక్కడ మన కొడాలని చూస్తే అమ్మ నా బూతులు, ఈ అమ్మమ్మగుడు ఆడమ్మమ్మగుడు, ఈ 420 గాడు, ఆడు పప్పుగాడు, ఆడ R4 అంటే ఈ మాటలే తప్ప ఆయన తాలూకు రేషన్ మీద, ఇప్పుడు వాటి మీద, సివిల్ సప్లైస్ మీద ఏమైనా ఆయనకి అవగాహన ఉందా? ఎవడో మామూలుగా అసెంబ్లీలో రేజ్ చేశారు పాయింట్, ఏమండి మీరు మేనిఫెస్టోలో సన్నబియ్యం ఇస్తామని చెప్పారంటే ఎవరు నీ అమ్మ మొగుడు చెప్పాడా అన్నాడన్నమాట. అంటే ఇక్కడ నాని కనుక తలకాయ లేచిపోవాలండి. ఇప్పుడు నీకున్న పౌరుషం అవతల వాళ్ళకు ఉంటే తలకాయ లేచిపోదు. ఎవరుంటా అంటే నువ్వు ఎలక్షన్ పదవులతో పోయిందండి, నీ అమ్మ మొగుడు అంటే అడు ఊరుకుంటాడా? అది కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడితే దానికి దాన్ని ఇప్పుడు అట్లీస్ట్ ముఖ్యమంత్రి అని ఖండించాలా, సభా మర్యాద పాటించాలి, తొందరపాటు పనికిరాదని ఏదో సర్ది చెప్పాలి కదా. అంటే మొత్తం ఈ మంత్రిత్వం అంతా కూడా భ్రష్టు పట్టేసింది అన్నమాట. భ్రష్టు పట్టిన దాన్ని ఈయన ముఖ్యమంత్రి గారు సమర్థిస్తున్నారు. ఎంతకాలం సమర్థిస్తారు? సమర్థిస్తే దీని తాలూకు పర్యవసానం ఎలాగుంటుందో ఆయన తెలుసుకోవాలి. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఉన్న మినిస్టర్లు ఎవరైనా నెగ్గుతారంటారు సార్? ఎమ్మెల్యే పదవి అయినా నెగ్గుతారంటారా? ఎవరు నెగ్గరండి, ఎవరు నెగ్గరు. నా దృష్టిలో విడుదల రజని కొంచెం జనంలోకి వెళ్తుంది, రోజేలాగా తప్పుడు మాటలు మాట్లాడటం లేదు. గమనించారా? వెళ్తుంది, హాస్పిటల్లో చెక్ చేస్తుంది, ఏదో చేస్తుంది మొత్తానికి, కానీ తప్పుడు మాటలు మాట్లాడటం లేదు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయురాలు విడుదల రజని అంటారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా చాలా ఆప్తురాలు అంటారు. కానీ ఆవిడ రెచ్చిపోవాలన్నమాట. కానీ రోజా ఎందుకు రెచ్చిపోతుందో సత్తరగాయలాగా నాకు అర్థం కావటం లేదు. ఎందుకు తెల్లారు లేస్తే రెచ్చిపోతుందన్నమాట. తర్వాత రోజా ముఖం ఎవరైనా చూస్తారా? రోజాని ఎవరైనా ఖాతరు చేస్తారా? రోజానికి అట్లీస్ట్ నగిరి ప్రజలు కూడా కాపాడుతారా? ఎవరూ కాపాడరు. వాళ్ళ ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే అసంతృప్తులుగా ఉన్నారు. రోజా ముఖం చూడరు, రోజాని కావాలని ఓడిస్తారు. అది అందువల్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించాలి. నోటుకొచ్చినట్టు ఏదో ఉన్మాదుల్లా ప్రవర్తిస్తే మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఎన్ని సీట్లు వస్తాయంటారు సార్? చెప్పలేమండి. ఎన్ని సీట్లు వరకు రావచ్చు అంటారు మీ అనుభవంతో? ఏదన్నా మీకు తెలిసిన ప్రచారం? నాకు ఒకటండి, అక్కడ బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయకపోతే వీళ్ళు గెలిచేస్తారండి. లేదు బీజేపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉందంటే మరి వివరాలు అడగొద్దండి. ఉంటే మరి ఇక ఆయనే గెలుస్తాడండి. అంటే పెద్ద మెజారిటీతో గెలవడం కానీ మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకుంటాడు. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.